నమస్తే దోస్తులందరూ ఎట్లున్నారు? మస్తున్నారు గదా! నేను గూడా మస్తున్నా. ఎవరైనా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ జేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. ఆ ఛానల్‌నయితే కామెంటు, బెల్ గంట అవన్నీ కొట్టండి. కొద్దిగా సపోర్ట్ అయితే జేయండి కొత్తోళ్ళకు. ఇయాలైతే కట్టిదాలు జేత్తాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. కట్టిదాలు జేయడానికైతే ఇక్కడ శనగపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు ఇవన్నీ నానబెట్టిన. నానబెట్టి మంచిగా కుక్కర్‌లో యేసుకుంటాను. దీన్నే పప్పుచారు అంటారు. అయితే ఇలా మనం నీళ్లు పోసుకొని పసుపు, ఆయిలు అన్నేసుకొని మంచిగా ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికించుకోవాలి. చిన్నప్పుడైతే శుక్రవారం వచ్చిందంటే అందరి ఇంట్లో పప్పుచారు ఉండేది. ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ ఉండేది. ఎవరైనా చుట్టాలు వచ్చిందంటే థమ్స్ అప్ ఉండేది. ఒక మంగళవారం వచ్చిందంటే మార్కెట్ ఉండేది. గట్ల ఒక లెక్క ప్రకారం ఉండేది. ఇప్పుడు ఎప్పుడు తినాలంటే అప్పుడు, ఎప్పుడు తాగాలంటే అప్పుడు జరుగుతానే. అప్పట్లో ఉన్నట్టు ఇప్పుడు లేనే లేదు. ఇయాల అయితే కద్దు ఉండే. కద్దు ఇగ పెద్దది ఉందని చెప్పి ఇగ పప్పుచారు అయితే రెడీ చేసిన. ఇక్కడైతే మంచిగా కడిగేసుకున్న. ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత మా చిన్న కొడుకు వచ్చిండు. అచ్చి "అమ్మి నాకు కొంచెం పప్పెయ్యవా" అన్నాడు. చిన్నప్పుడు నేను గిట్నే తినేదాన్ని. గిన్నెలో పప్పేసుకొని, చక్కెర, బెల్లం వేసుకొని తినేదాన్ని. ఒక్కసారి చూపించిన. ఇగ అదే అలవాటయింది. ఎప్పుడు చేసినా గిదే పని చేస్తాడు మా చిన్న కొడుకు. ఇగ కొంచెం ఏయమంటే ఏసిన. ఇగ ఈ పప్పెక్కడ మిగులుతదిగా. గంత పప్పు తీసుకొని పోయిన తర్వాత సరిపోదు అంటే ఇంటలేడు. ఇగ కలుపుకొని పోయిండు. ఆడు పోయేది పోక వాళ్ళ అన్నకి చెప్తాండు. నేను మా పెద్ద కొడుకు అత్తడు చూడండి. ఇగ ఇక్కడైతే మంచిగా రుబ్బుకోవాలి. మేమైతే అసలు రుబ్బము. మిక్సీలో ఏసి మంచిగా మిక్సీ చేత్తాం. అప్పుడు పప్పు అనేది బరకత అయితదని చెప్పి అట్లా చేత్తాం. ఇప్పుడైతే టైం లేదని చెప్పి ఇట్లా చేసిన. చూసిర్రుగా మా పెద్ద కొడుకు పోయి, మా చిన్న కొడుకు పోయి పెద్ద కొడుకుకి చెప్పిండు. ఇగ పెద్ద కొడుకు వచ్చి మళ్ళీ అడిగితే వానికిచ్చిన. ఇగ ఇట్లా మొత్తం పప్పునైతే మంచిగా రుబ్బుకోవాలి మెత్తగా. రుబ్బుకున్న తర్వాత మనం ఈ చింతపండు రసం ఉంది గదా! అది ఇందులో యేసుకొని మంచిగా పప్పునైతే రెడీ చేసుకొని పెట్టుకుందాం పక్కన. ఇగ మళ్ళీ ఏం ప్రాసెస్ చేత్తానో చూపిత్తాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ అయితే చిన్న గిన్నె పెట్టిన. కద్దు ముక్కలకు కలపడానికి సరిపోదని చెప్పి మళ్ళా అనుకోని పెద్ద గిన్నె పెట్టిన. గిన్నెలో అయితే బాగా యేసుకుంటాను నేనే. ఇక్కడైతే గిన్నె అయితే పెట్టిన పెద్ద గిన్నె. ఆయిల్ అయితే వేడైంది. దాల్చిన చెక్కేసిన, జీలకర్ర, ఆవాలు, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, వెల్లుల్లి ఇవన్నీ యేసుకోవాలి. దాంతో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు ఒక్కటి పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ యేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. గిట్ల కలుపుకోవాలి. ఇంట్లో పిల్లలుంటే మాత్రం ఇల్లంతా అంగడి ఉంటది. అందరికి తెలిసిందే. ఇక్కడైతే పసుపేసుకున్న, టమాటాలేసుకున్న, కద్దు ముక్కలు, మిర్చి పౌడరు, ధనియా పౌడరు, సాల్టు అన్నీ యేసుకొని ఒకసారి కలుపుకుందాం. లో ఫ్లేమ్‌లో కలుపుకోవాలి. లేకపోతే మాడిపోతది. ఎందుకంటే మనం నీళ్ళు పోయలేదు గదా! ఒక్క 2 నిమిషాలు మూత పెడదాం. ఆ తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళొకసారి వాటర్ పోసుకుందాం. ఎందుకంటే మంచిగా కొంచెం రసం రావాలి గదా! మాడిపోకుండా ఉండాలంటే. అందుకని ఇక్కడైతే వాటర్ పోసి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నా. చూడండి ఎంత మంచిగా ఉడికిందో, ఎంత ఇల్లంతా వాసనొత్తాంది. మా పిల్లలు కింద ఆడతారట. కింది దాకా వత్తంది మమ్మీ అని చెప్పి అన్నారు. ఇక్కడైతే మనం పప్పు చింతపండు రసం ఉంది గదా! అది ఎంత కావాలనో అంత పోసుకోవాలి. అవసరమైతే చింతపండు రసం పోసుకోవాలి. ఇగ పొద్దున, సాయంత్రం ఇదే పప్పుచారు, అప్పడం లేకపోతే కబాబులు అన్నీ యేసుకొని ఇగ తింటే సూపరుంటది. ఇక్కడ కలియాపత్త అయితే మస్తు పెద్దగేసిన కరివేపాకు. అట్లయితే మంచి వాసనొత్తది మసిలేటప్పుడు. ఉప్పు తక్కువైందని చెప్పి ఉప్పేసుకుంటానా. ఇగ గిట్లుంటది. కట్టిదాలంటే గిట్లనే ఉంటది మా దాంట్లోనైతే. ఇదైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. దగ్గరకైతే అయింది. కొత్తిమీర అయితే ఏసిన. ఇగ మా పెద్ద బాబుకి ఆకలైతదని చెప్తే ఇగ అన్నం అయితే పెడతానా. ఇంకొక మంచి వీడియోతోనైతే కలుస్తా. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా పెద్ద కొడుకైతే రెడీ చేసిన రైసు. ఇగ మరొక వీడియోతో కలుస్తా. నమస్తే. ఉంటా మరి.